హలో అండి, వెల్కమ్ టు నాగాంజలి చిట్టి వారి లాగ్స్. ఈరోజు నేను పప్పు చారు చేస్తున్నాను. ఒక గ్లాస్ పప్పు, కందిపప్పు 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 3 గ్లాసుల వాటర్ పోయాలి. ఇదే గ్లాస్ తోటి ½ స్పూను పసుపు వేయండి. కొంచెము నూనె, వేసి కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రావాలి. కందిపప్పు కదా, నిమ్మకాయ సైజు కంటే కొంచెము ఎక్కువ చింతపండు వేసుకొని కొంచెం కడుక్కోవాలి. కొన్ని వాటర్ పోసి నానబెట్టాలి. ఇంతలోకి నానుతూ ఉంటుంది పప్పు. కుక్కర్లో విజిల్ రాగానే పప్పు చారు చేస్తాం. ఇది 4 విజిల్లు పప్పు ఉడికించి పెట్టినానండి. దోసకాయ, మునక్కాయ, మెంతికూర, పచ్చిమిర్చీలు ఒక 5, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, తగినంత కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంది, తీస్తా. ఒక 3 టేబుల్స్ నూనె, 3 టేబుల్స్ నూనె, ఎండుమిరపకాయలు, గింజలు, పోపు పువ్వులు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర, ఇవన్నీ ఒకసారి కలపాలి. ఫ్రై చేయండి. ఫ్రై అవుతున్నప్పుడు కొంచెము పసుపు, ఇంతకుముందు మనము పప్పులో వేసినాం కదండి, కొంచెం ఒక ½ స్పూన్ వేయాలి పసుపు. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసి టమాటా, మునక్కాయ, దోసకాయ అన్నీ వేసి ఒక్కసారి మంచిగా కలపాలి. అడుగు మాడకుండా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే కొంచెం మెత్తగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి.
ఒకసారి కలపాలి. మంచిగా నీట్గా కలిపి కొంచెం కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. చింతపండు రసము పోసుకోవాలండి. కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్లన్నర ఉప్పు, ఇది మేము జీలకర్ర మెంతుల పొడి చేస్తాము. సాంబార్లో మాత్రం ఇదే వేస్తాము. అది సాంబార్ మసాలా అసలు వాడము. ఇది వేయాలి. 1 స్పూన్. ఇది కొంచెం మరిగిన తర్వాత పప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మనం ఉడకబెట్టిన పప్పును పోయాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం మరగాలి. కొంచెంసేపు మూత పెట్టాలి. కొంచెము వెల్లుల్లిపాయలు, ఒక 5 ఎల్లుల్లిపాయలు ఇందులో వేయాలి. సాంబార్ మసాలాకు వేసుకోసేపు మూత పెట్టాలి. సిమ్ పెట్టాలి కొంచెం. సాంబార్ అయిపోయిందండి. పప్పుచారు, సాంబార్ కాదండి, పప్పుచారు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నా పప్పుచారు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి.